420 పాలన కాదు, 420 పాలన. 420 రేవంత్ రెడ్డి పెద్ద 420. ఆ 420 పెట్టింది ఏముంది చెప్పు, దీంట్లో ఏమున్నది? రైతులకు ఏం చేసిండు చెప్పండి. ఆ? అది ఇప్పి చూస్తే రైతులకు ఏం చేసిండు? నేను సూటిగా రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా. ఏం చేసిండు? ఏడే చేసిండు? ఆ ఫామ్ ఇవ్వమని మేము చూసుకుంటాం. ఎంతమందికి రుణమాఫీ చేసినావు, ఎంతమందికి రుణమాఫీ చేయలేవో తెలిసిపోతుంది కదా. సర్క్యులేషన్ ఇవ్వాలి. రుణమాఫీ చేసిన అంటున్నావు, ఎంతమందికి ఇచ్చినావు? ఈరోజు రెసిడెన్షియల్ హాస్టల్లో 55 మంది విద్యార్థులు చనిపోతే ఏం చేస్తున్నావు? ఈరోజు హైద్ నగర్ రెసిడెన్షియల్ హాస్టల్లో ఒక ఆడపిల్ల చనిపోయింది. ఏం చేస్తుండ్రు రేవంత్ రెడ్డి గారు? ఏం చేస్తుండ్రు? ఒక ముఖ్యమంత్రి అని మేము విలువిస్తున్నాము, కానీ ఆ ముఖ్యమంత్రి పోస్టులో లేకపోతే ఉరికిపిచ్చి కొడతాం బీఆర్ఎస్ విద్యార్థులు అని అంటున్నాం. రైతుల ఆత్మహత్య, రైతుల బలిదానంతో చేస్తున్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అయితే మీరు ఆరోపణలు చేస్తున్నారా? తెలంగాణ రాష్ట్రం మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వంలో మొత్తం చాలా సంతోషంగా ఉందని చెప్పేసి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఉంటుంది. దీన్ని ఏమంటారు? ఇప్పుడు సునక ఆనందము చాలా ఉంటుంది. ఏముంటుంది అంటే ఊకనే ఒక ఫ్లైట్ ఎక్కుడు, ఢిల్లీలో దిగుడు. ఎందుకు అవన్నీ? ఎందుకు? వైఎస్ షర్మిలకు అపాయింట్మెంట్ ఇచ్చారు, ఈడికి ఎందుకు ఇవ్వలే? ఈడు దొంగ లుచ్చ అని అన్నీ తెలుసు కాబట్టి ఈడికి అపాయింట్మెంట్ ఇవ్వాలి. ఎవడైనా నీతిగా పని చేస్తే వాళ్ళకి అపాయింట్మెంట్ ఉంటుంది. ఈ నీతిగా ఈడే చేసింది చెప్పు? ఎవరికి ఒక పని చేసిండు అని చెప్పు? 500 రూపాయలు సిలిండర్ అన్నాడు, ఏది 500 రూపాయల సిలిండర్? 2500 అన్నాడు, ఏది 2500? పెన్షన్ అన్నాడు, 4000 రూపాయల పెన్షన్ అన్నాడు, ఏది 4000 రూపాయల పెన్షన్? అది మేము అడుగుతుంటే ఏమో బీఆర్ఎస్ కార్యకర్తలు రఫ్గా మాట్లాడుతున్నారు, సోషల్ మీడియాలో హైలైట్ అవుతున్నారు అని అంటే. ఇంకోటి 3 పంటలకి ఏమి ఇచ్చినావు? ఏమి ఇచ్చినావు అని నేను అడుగుతున్నా. 400 హామీలా? ఒక్క హామీ 420 హామీలు ఏమి ఇచ్చినావు తప్పు? దీంట్లో ఏ ఒక్కటైనా ఇచ్చినావా? బుక్ ఏమో చూస్తే అందం, లోపల చూస్తే అంతా పగ కుట్ర ఇవే ఉన్నాయి. హైడ్రా అని ఒక పేరు తీసినావు, కొన్ని రోజులు పేదోళ్ళ ఇల్లులు వలగొట్టినావు. ఇప్పుడు చింతల్ బస్తీలో మొన్న జరిగినప్పుడు మా ఖైరతాబాద్ ఎమ్మెల్యే, ఆయన మాకు పార్టీలో ఎమ్మెల్యే కాకపోయినా వేరే పార్టీ ఎమ్మెల్యే అయినా ఆయన కొంచెం ప్రజల గురించి కొట్లాడుతున్నాడు కాబట్టి మనం కూడా ఎంకరేజ్ చేసినాం. హైడ్రా అనేది ఒక పెద్ద కుట్ర. అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో నిన్న కొడంగల్ సభలో కూడా రేవంత్ రెడ్డి 4 గ్యారెంటీలు అమలు చేస్తా స్టార్ట్ చేస్తా అని చెప్పేసి ఎన్ని రోజులు ఇది ఇచ్చినప్పుడు 100 రోజులు చేస్తా అన్నాడు. ఇంకా 100 రోజులు కాలేవా రేవంత్ రెడ్డికి? ఢిల్లీకి 35 సార్లు పోయినావు, ఏం తెచ్చినావు? ఒక్క రాయి అయినా తెలంగాణ రాష్ట్రంలో ఒక్క రాయి పెట్టింది ఉందా? నువ్వు ఏడైనా బిల్డింగ్ కట్టింది ఉందా? డబల్ బెడ్రూమ్ కట్టింది ఉందా? మా బిల్డింగ్లకే రంగులు వేసుకొని అదే ఉచితంగా ఇవ్వడం అదా రేవంత్ రెడ్డి గారు? మూటలేమో కట్టలు మూటలేమో ఢిల్లీకి పంపించాలి, రాహుల్ గాంధీకి పంపించాలి. ఇదే నా రాజకీయం అంటే? అయితే మేము అధికారంలో వచ్చినప్పుడు బంగారు కుండలు లేకుండే మట్టి కుండలు ఉన్నాయి, మా దగ్గర నిధులు లేవు అని చెప్పేసి మట్టి కుండలు ఉన్నప్పుడు నీ కోమటిరెడ్డి గాడికి అడుగు, కోమటిరెడ్డికి అడుగు. ఆడున్న ఎందుకు ఇప్పుడు పోదాం నడు. ఇదేంటి కోకపేట రూట్ కాడ మన పొన్నం శ్రీనివాస్ రెడ్డి ఆయనది ఒకటి ఇల్లు ఉంది, అది ఎక్కడిది? మా ప్రభుత్వంలోనే తీసుకున్న వాళ్ళేగా. వీళ్ళంతా అన్నీ దోసుకోవాలా? మా ప్రభుత్వంలో 15 నెలలు అన్నీ దోసుకుర్రు, చక్కగా వేరే పార్టీలో జాయిన్ అయ్యారు. వాళ్ళు కూడా ఆడేం చేస్తలేరు. ఎప్పుడు రావాలా, సార్ని ఎప్పుడు కలవాలా, మా బాధలు ఎప్పుడు చెప్పుకోవాలా? ఒకటి, ఎవడైతే పోయిర్రో పార్టీలోకి వెళ్ళి పోయిర్రో తిరిగి ఈ పార్టీలోకి రావాలంటే మీరు రాజీనామా చేసి బై ఎలక్షన్కి రాండి, అప్పుడు చూసుకుందాం. అయితే కాంగ్రెస్ పాలన మొత్తం అందరు జనాలు కూడా చాలా సంతోషంగా ఉన్నారని చెప్పేసి కాంగ్రెస్ కార్యకర్తలు కూడా అంటున్నారు. ఇప్పుడు సునక ఆనందం అని ఒకటి ఉంటుంది. ఆనందం వడుడు ఎప్పుడో ఉంటుంది, అది ముందు సినిమా ముందు ఉంటుంది. ఇప్పుడు ఏమున్నది? ఒకటి కుల్లం చెప్తా, కుల్లం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏం చేసిండు? కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇంతకుముందు ఏ పార్టీలో ఉండే? బీజేపీలో ఉండే. ఎందుకు వచ్చినావు నువ్వు కాంగ్రెస్లోకి? మీ అన్న మంత్రి అవుతాడు, నాకేదో ఒకటి వస్తుందని నువ్వు అనుకున్నావు. ఏమొచ్చింది నీకు? ఎమ్మెల్యే టికెట్ ఒకటి పెట్టి నేను సైడ్కి వాడేసారు. మీ అన్నకు మంత్రి ఇచ్చే. మీరు ఆడ అన్నేమో దంద చేసుకుంటాడు, ఇక్కడ నువ్వు దంద చేసుకుంటావు. అది కానీ నిన్న రేవంత్ రెడ్డి దావోస్ పోయానికి వెళ్ళి 1,72 కోట్లు రాష్ట్రానికి మనసు తెచ్చిన అని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు దావోస్కి పోయినట్టు లేదు, అది ఒక ఫామ్ హౌస్కి పోయినట్టున్నది. ఫామ్ హౌస్లో ఏం జరుగుతాయి? మూటలు లెక్క పెట్టుడు. ఆ మూటలు లెక్క పెడుతుండ ఆడ. దావోస్కి పోవుడేమో కానీ
దావోస్ మే దేకో క్యా చల్ రా అని ఒక వాయిస్ ఉంటుంది మాది. దావోస్లో ఏం చేసిండు చెప్పు. తెలంగాణ రాష్ట్రానికి ఏం తెచ్చిండు చెప్పు. ఇదొక్కటి ఎన్నొద్దు. తెలంగాణ రాష్ట్రానికి ఏం తెచ్చిండు? ఆ? ఆ? గుండు సున్నా. ఏడైనా ఒక రాయి పెట్టినట్టుందా తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలలో? అయితే గత 10 సంవత్సరాల కన్నా ఇప్పుడు చాలా బ్రహ్మాండంగా ఉంది తెలంగాణ రాష్ట్రము అని చెప్పేసి కూడా వాళ్ళు ఎవడో కుక్కలు మొరుగుతాయి అన్న. ఇప్పుడు కుక్క మీద రాయి ఇసిరేసి ఏం చేస్తుంది? బౌ బౌ అని ఉడుతుంది. ఇది కూడా అట్లనే. ఆయన మీద రాయి ఇసిరేస్తే బౌ బౌ అని ఢిల్లీ పోతాడు, బౌ బౌ అని అటు పోతాడు. ఇదే. సో చివరిగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కానీ విద్యార్థులకు కానీ ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒకటి, ఈ దొంగల పాలన, ఈ పాలన అంతా వేస్ట్. రాబోయే కాలంలో బీఆర్ఎస్ పార్టీ అత్యంత మెజార్టీతో గెలవడం జరుగుతుంది. మా ముఖ్యమంత్రి కేసీఆర్ రావడం జరుగుతుంది. అప్పుడు మేము చూపెడతాం. ఏడన్నా ఈరోజు 55 మంది విద్యార్థులు చనిపోయారు. ఏం చేసినావు నువ్వు? నువ్వే ఒక మంత్రివే, నువ్వే హోమ్ మినిస్టర్వి. నీ చేతిలో ఉందని నిన్న జనగాంలో కార్యకర్తలను కొట్టిస్తావు. నీ చేతిలో ఉందన్నా? పోలీసు వాళ్ళు నీ చేతిలో ఉన్నారానా? మాకు కూడా మేము ఫ్రెండ్ పోలీసు వాళ్ళు ఉండే, మా ప్రభుత్వంలో ఫ్రెండ్ పోలీసు వాళ్ళు వాళ్ళే రివర్సింగ్ చేసినావు కదా. నీ కుట్ర రాజకీయాలు నువ్వు చెయ్యి, మేము నీతిగా చేస్తాం. మేము కుట్రలు ఏడ చేయలే. ఎందుకు రేవంత్ రెడ్డి? ఒకటి, నీ కొండల్ రెడ్డి దొంగనే, జగదీష్ రెడ్డి దొంగనే, నీ ముగ్గురు ఏడుగులు అన్న తమ్ముళ్ళు అందరు దొంగనే, లంగలు. ఏం చేసిరు చెప్పు? కొడంగల్ని ఏం డెవలప్మెంట్ చేసినావు అని నేను సూటిగా రేవంత్ రెడ్డిని అడుగుతున్నాను.